హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అరాచకాల గురించి ఇక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. నిన్న పోసాని మురళి అరెస్ట్కి సంబంధించి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. దాని తర్వాత విచిత్రమైన పరిణామాలు ఇక రాష్ట్ర ప్రజల మీదకి వదులుతూ ఉన్నారు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఒక నంది అవార్డు గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొంతమంది ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయంట. దానికోసం కేసు పెట్టిరంట. అసలు ఇది నిలబడే కేసేనా? ఇది పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి ఆ విషయం పక్కన పెడితే ఇక వరుసగా గతంలో కూటమి పెద్దలకు సంబంధించి ఎవరెవరైతే నోరు పారేసుకున్నారో వాళ్ళందరినీ వరుసగా జైల్లో పెడతా ఉన్న సంగతి తెలిసింది కదా. ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తర్వాత పోసాని మురళీకృష్ణ, నెక్స్ట్ గోరంట్ల మాధవ్, అనంతపురంకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను నెక్స్ట్ టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూటమి పెద్దలు వికటాటహాసం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆ స్టోరీ చదివిన తర్వాత అసలు బూతులే నీతులు, నీతులే బూతులైనప్పుడు మరి ఎంతమంది మీద ఇట్లా కేసులు పెట్టాలి చూద్దాం. దాని గురించి కూడా కూటమి సర్కారు వికటాటహాసం. 10 ఏళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసా? పోసానిని ఉగ్రవాదిలా 9 గంటల పాటు ఎస్పీ విచారిస్తారా? భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికేనని హుంకరింపు. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టే ఇందుకు నిదర్శనం. ప్రశ్నించే వారికి వేధింపులా? రేపటి తేదీ వేసి ఈరోజు అరెస్టా? ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎత్తుకు రావడం ఏంటి? 15 గంటల పాటు ఎక్కడి నుంచారో చెప్పకుండా కక్ష సాధింప. పోసానిపై నమోదైంది దేశద్రోహం కేసా, హత్య కేసా? విచారించే చోటుకు స్వయంగా జిల్లా ఎస్పీ రావడం ఏంటి? న్యాయవాదులు వైఎస్ఆర్సీపీ నేతలు పోసానితో మాట్లాడకూడదా? ఆరోగ్యం బాగాలేని వ్యక్తికి 9 గంటల పాటు విచారిస్తారా? ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా? ఇది చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పక్కా కుట్రేనని స్పష్టం. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు అర్ధరాత్రి 2 గంటలైనా కొనసాగుతున్న వాదనలు. సో ఇది రెడ్ బుక్ కుట్రే. 2015లో నంది అవార్డును తిరస్కరించిన పోసాని అవార్డుల కమిటీ కూర్పు నచ్చలేదని వ్యాఖ్య. సినీ పరిశ్రమలో కులాలు లేవని స్పష్టీకరణ. 2015లో చేసిన వ్యాఖ్యలపై 2025లో ఫిర్యాదు. వెంటనే అక్రమ అరెస్టు. బూతులు తిడుతూ నీతులు. సో పోసాని అరెస్టుకు సంబంధించి ఇక సరే అది ఎంత తీవ్ర దుమారం రేపింది పక్కన పెడితే ఆయనను విచారించేదానికి ఒక జిల్లా ఎస్పీనే కదిలి ఏకంగా 9 గంటల పాటు ఆయనను మ్యాన్ టు మ్యాన్ కూర్చోబెట్టి విచారించిందంటే ఈ కేసును ఎంత పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతా ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో మన పచ్చపత్రికలు రాస్తున్న నీతులు ఏంటంటే బూతులు నీతులు. సీఎం ఉండగా రాజ్యాంగానికి తూట్లు, అధికారం పోగానే రెడ్ బుక్ అంటూ గగ్గోలు. జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వేధింపుల పర్వం. కోడెల బలవన్మరణానికి కారణం ఎవరు? సోషల్ మీడియా పోస్టులపై దేశద్రోహం కేసులు. అర్ధరాత్రులు గోడలు గేట్లు దూకి అరెస్టులు. వృద్ధులు రోగులను బలవంతంగా లాక్కెళ్లడం ఏమి? ఇప్పుడు పోసాని అరెస్టుపై వాపోతున్న వైసీపీ. కీలక కేసుల్లో ఇప్పటికీ చర్యలు లేవు. ముందస్తు బెయిల్తో బయటే నిందితులు. బూతుల్ని శుద్ధులు అంటారా? పోసానికి జగన్ మద్దతు, ఆయన సతీమణికి ఫోను. నాడు బాబు, పవన్, లోకేష్పై పోసాని దారుణ దూషణలు. మహిళలపై హేయ వ్యాఖ్యలు ఖండించిన జగన్. కానుకగా ఎఫ్డీసీ పదవి, అరెస్ట్ చేయగానే గగ్గోలు. నన్ను అరెస్ట్ చేశారు రాజా. స్టేషన్ ముందు పోసాని సినిమా డైలాగ్. ఎవరు చెప్తే వాళ్ళని తిట్టారు. స్క్రిప్ట్ ఎవరిది? ఎవరి హస్తం ఉంది? పోసానిపై విచారణ బృందం. ప్రశ్నల వర్షం. అప్పటి వీడియోలను చూపించగా లవ్ యూ రాజా అంటూ వ్యాఖ్యలు. రైల్వే కోడూరు కోర్టులో హాజరు. సో ఇది అనమాట. ఇక పోసాని అరెస్ట్ను ఇల్లీగల్ డిటెన్షనే అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. బూతులు నీతులతో ఇంకా వీళ్ళు పండగ చేసుకుంటారు అనమాట. అంటే ఒక్కొక్క అరెస్ట్ను ఎంత శాడిజంగా వీళ్ళు రాసుకుంటా ఉన్నారో, ఈ పచ్చమంద మొత్తం ఎంత సంబరాలు చేసుకుంటుందో చూస్తూనే ఉన్నాం కదా. ఈ నేపథ్యంలో మరి అవతల పక్షం కూడా ఇంతకు మించిన దారుణమైన మాటలు, ఇంతకు మించిన దారుణమైన పదప్రయోగాలు చేసినప్పుడు మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఒకసారి విన్న తర్వాత మీరే జడ్జిమెంట్ ఇవ్వండి. నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురావట్లేదు. కూర్చోబెట్టి నాలా తీస్తా అనుకుంటాను. రైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడచ్చు. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నారో నాకే తెలియదు. అంటే నీ హెలికాప్టర్లో వస్తాడు, గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు. తమాషా కాదు రాజకీయం అంటే. అనగదు ఒక్కొక్కరిని మళ్ళా తిరిగి తీయలేరు. ఎందుకు తిరిగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. జగన్ తాత ఏం బేగలా, తండ్రి ఏం బేగలా, ఇదేం బేగలా చిచ్చు మాట్లాడలేదు. ఏదంటే వాళ్ళకి పాఠ్యాంశం జరిగేస్తే అంత పడలేదు, అంత పడలేదు. ఎవరిని జగన్నా, జగన్ కూతురున్నా, భారతిరెడ్డి గారు. సో ఇవే కాదు, ఇంకా వీళ్ళు మాట్లాడిన ఆనుమత్యాలు చాలానే ఉన్నాయి. ఓ రాయపాటరున అసెంబ్లీలో మేము అడగం,
భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పుట్టిన పిల్లలు ఎవరు, వాళ్ళకి తండ్రి ఎవరు అని చెప్పి మేము అడగం అని చెప్పి ఆమె మాట్లాడింది. తర్వాత వంగలపూడి అనిత స్వయంగా ఇప్పుడు హోంమంత్రి ఆమె మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె ఎంత వల్గర్ కామెంట్లు చేసిందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? భారతమ్మ అని అనాలంట. భారతమ్మ అంటే ఎవరికి అమ్మ? అట్లా అమ్మ అన్న వాళ్ళకందరికీ తండ్రి ఎవరు అని చెప్పి ఆమె మాట్లాడిన మాటలు. మరి అదే బోనమ్మ అని ఆమె నిన్న మాట్లాడిన దానికి ఇంకా అంత సంస్కారహీనం అయితే కాదులే. కానీ మరి ఈ తిట్లకు, ఈ వల్గర్ పురాణాలకన్నిటికి కూడా కేసులు సరే మీ లెక్క ప్రకారమే పోసాని కృష్ణమురళి కావచ్చు, తర్వాత ఈ వల్లభనేని వంశీ కావచ్చు, ఇప్పుడు గోరంట్ల మాధవ్ కావచ్చు, అందరిని అరెస్ట్ చేసి బొక్కలేయండి, బాగానే ఉంది. ఇదే చట్టం, ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటే మరి గతంలో మీరు మాట్లాడిన మాటలు అవి ఏమన్నా ప్రవచనాలా, ఆనిముత్యాలా, లేకపోతే హితవచనాలా, ఏమనుకోవాలి? ఒకసారి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ఒకలా అనుకుంటే ఇక ప్రతిరోజు ఆదివారం ఉండదు కదా. సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది, వెలుగు తర్వాత చీకటి ఉంటుంది, చీకటి తర్వాత వెలుగు ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో మాకు పరిస్థితుల మీద కంప్లీట్గా అవగాహన ఉంది. అంటే కొంత లౌక్యం తెలిసిన మెచ్యూరిటీ ఉన్న లీడర్లందరూ కూడా తమ కార్యకర్తలకు ఎందుకురా బాబు వాళ్ళతోనా అంటే వైసీపీలను దృష్టిలో పెట్టుకొని అనవసరంగా హెరాజ్ చేయకండి, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళకు మించి ఉండదు, నెక్స్ట్ అధికారంలోకి వస్తాము రాము అన్న గ్యారంటీ లేదు, అట్లాంటప్పుడు ఎందుకు మీ పనులు ఏమైనా మీరుంటే మీ సంపద సృష్టి మీద దృష్టి పెట్టుకోండి, అంతేగాని ఈ కక్షాపూరిత రాజకీయాలు మనకు వద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. జగన్ మొన్నటిదాకా అంటే ఆ కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలా ఎట్లా కాపాడుకున్నాడు అంటే కేవలం అడ్మినిస్ట్రేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయడం వల్ల వీళ్ళకందరికీ సుఖాలు ఎక్కువైపోయినాయి. ఒకవేళ ఆయన నిజంగానే వీళ్ళు మాట్లాడుతున్నట్టు రాజారెడ్డి రాజ్యాంగాన్ని కనుక చూపించి ఉండుంటే ఒక్కడన్నా బయటకు వచ్చేటోడా? ఆలోచించుకోవాలి. ఇప్పటిదాకా అంటే ఆయన కార్యకర్తల సమావేశంలో మొన్న తాడేపల్లి ప్యాలెస్లో కొన్ని మాటలు మాట్లాడాను కదా, కార్యకర్తలకు ఇక నుంచి వేరే లెవెల్లో జగన్ 2.0 చూస్తారు, వచ్చేసారి అధికారం ఇట్లుండదు అని చెప్పి మాట్లాడిన మాటలు, ఆయన బాడీ లాంగ్వేజు, మేనరిజం ఇవన్నీ ఒకసారి గమనిస్తే అసలు ఎంత లావా లోపల బద్దలైతా ఉందో, ఎంతెంత పెద్ద అగ్నిపర్వతాలని లోపల దాచుకుంటూ అర్థమైతలేదా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకు 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చినప్పుడు మంచిగా సుభిక్షంగా, ఎందుకంటే మీ అనుభవం చాలా గొప్పది, 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం, దానికి తోడు అటు కేంద్రంలో ఇటు పక్కన అంటే యువతరానికి ప్రతినిధిలా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు, ఇంత మంచి కూటమి ఫామ్ అయినప్పుడు రాష్ట్ర ప్రజలకు ఇంత కొంత మంచి చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఈ కక్షపూరిత రాజకీయాలేంది? సరే ఇదే మన వ్యవహార శైలి అనుకుంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా అట్లనే అనుకుంటే ఇక ఎంతమందిని జైల్లో ఉంచాలి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైలు సరిపోతాయా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఒక్కొక్కరికి ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయంట, అరెస్టులు అయితే చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ కింది స్థాయి క్యాడరు వీళ్ళందరినీ తలుచుకొని ఒక్కొక్కరికి సుస్సు పడతా ఉందని చెప్పి టాక్ నడుస్తూ ఉంది. జమిలీ ఎన్నికలో లేకపోతే మధ్యంతర ఎన్నికలో ఏవో ఒకటి వచ్చినప్పుడు మన పతారా ఏంది, ఊరికనే బెంగళూరులో గోళీలు ఆడుకోనికి అయితే ఉండడు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన బిజినెస్ మైండ్ ఎంత పెద్ద మైండో రాజకీయంగా కూడా అంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి కదా. గతంలో ఆయన 2011 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి తీసుకోండి, ఎక్కడైనా వీళ్ళు మాట్లాడినట్టు రండ్రా నా కొడకల్లారా అన్న టైపు మాటలు ఎప్పుడైనా మాట్లాడిండా? పైన దేవుడు కింద ప్రజలు, బంగాళాఖాతంలో కలిపేయాలి, దత్తపుత్రుడు లాంటి 1-2 పదాలు తప్పిస్తే ఆయన నోటి నుంచి ఏమైనా వల్గర్ మాటలు వచ్చినాయా? దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ మెచ్యూరిటీ అంటారు. సరే ఇంకా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అండ చూసుకొని కింద చాలామంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, అది వేరే సంగతి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఏమైనా పత్తితులా? వాళ్ళు ఏమి అంటే వల్గారెడ్డి కామెంట్స్ ఏం చేయట్లేదా? పోస్టులు తీస్తే ఒక పెద్ద గ్రంథమే వెళ్తుంది, రెడ్ బుక్లు ఇట్లా 10-15 రాయాల్సి వస్తుంది. సో ఆలోచించుకోవాలంటే ఇదేం బెదిరింపు ధోరణి కాదు. కానీ రాబోయే రోజులను కూడా అంటే మనకు 1800 రోజుల మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలు అది ముగిసిన నెక్స్ట్ డే ఏమవుతుంది అన్నది కూడా రాజకీయాల్లో అంచనా వేస్తుంటారు, లేకపోతే చాలా కష్టమవుతుంది అనమాట. ఎందుకంటే రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులుగా ఈ ధోరణి అయితే కరెక్ట్ కాదు. పోలీస్ యంత్రాంగానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏదైతే వార్నింగ్ ఉందో అది ముమ్మాటికి కరెక్టే అని సమర్థించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇట్లా కాదు కదా వ్యవస్థను నడిపే విధానం. ఇప్పుడు రాష్ట్రంలో మధ్య ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా ఇట్లా చాలా రకాలుగా రోజు మరిచి రోజు తెల్లారి లేస్తే ఏమేమి ఘోరాలు చూడాలో తెలియట్లేదు.
అట్లాంటి ఘోరాలన్నింటిని ఆపేదానికి గంజాయిని లిక్కర్ను వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి పోలీస్ యంత్రాంగం ఏం పనిచేస్తుంది? అవన్నీ వదిలిపెట్టి పై స్థాయి నేతల ప్రాపకం కోసం మంచి మంచి పోస్టింగ్ల కోసం ఇష్టారీతిన వ్యవహరిస్తే మరి వాళ్ళకు ప్రైవేట్ పిటిషన్ల పేరుతో కోర్టు బోన్లలో నిలబెడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? పోలీస్ యంత్రాంగం కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ప్రజల పన్నులు కట్టిన డబ్బులతో జీతాలు ఇస్తున్నారు, వీళ్ళు జేబుల నుంచి ఏమి ఇవ్వట్లే. సో ఇవన్నీ ఆలోచించుకొని భవిష్యత్తు రాజకీయాలను ఆలోచించుకుంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది. ఇక ఇప్పటికే 9 నెలల విలువైన కాలాన్ని వృధా చేశారు మీరు. సింపుల్గా చెప్పాలంటే ఆ సూపర్ 6 హామీలు ఇప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, మొత్తం సూపర్ 6 హామీలకు సంబంధించి మొత్తం మోసాలే. దాని గురించి ఇంకొక వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ జనం ఏమనుకుంటున్నారు గ్రౌండ్ రియాలిటీలో, ఎందుకు కూటమి సర్కారును అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం, దానికి తగ్గట్టు ప్రజలకు న్యాయం చేస్తున్నామా లేదా, వీటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా కక్షాపూరిత రాజకీయాలతో ఏమైంది? మా అయితే కోర్టులు అయితే చంపేవు కదా, ఉరి శిక్షలు ఉరికంబాలు ఎక్కించి అందరినీ గ్యాస్ ఛాంబర్లలో పెట్టి చంపేయడం అనేది చెప్పదు కదా. మా అయితే 3 నెలలు 6 నెలలు ఆ తర్వాత బయటకు వచ్చేటోళ్ళే కదా, ఎన్ని రోజులు నిర్బంధిస్తారు? సో ఆలోచించుకోవాల్సిందే ప్రజలు కూడా. అంటే ఈరోజు ఆ జర్మన్లో ఒక పెద్ద సామెత ఉంటుంది అనమాట. వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చిరు, నేను నోరిప్పలే. తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియన్స్ కోసం వచ్చిరు, నేను నోరిప్పలే. ఆ తర్వాత నా కోసం వచ్చిరు, ఎవరు నా గురించి మాట్లాడడానికి లేరు అని చెప్పి ఒక పెద్ద సామెత ఉంటుంది అనమాట. ఈరోజు వైసీపీ వాళ్ళని ఇట్లా టార్గెట్ చేస్తూ ఉంటే అందరు కళ్ళు మూసుకొని మనల్ని కాదులే అని గమ్మున ఉంటే రేపు మీ దాకా వస్తారు వీళ్ళు. రేపు పొద్దున మాకు ఏమైనా పథకాలు అందట్లేదు, ఇప్పుడు ఏదో P4 సర్వే పేరుతో చేస్తూ ఉన్నారు కదా, అందులో ఆ ప్రశ్నావళిని చూస్తేనే ఒక్కొక్కలకు వణుకు పుడుతూ ఉంది, సంక్షేమ పథకాలకి ఎక్కడ దూరం అవుతామో అని. వీళ్ళేమో దానికి పేదరిక నిర్మూలన ఎన్నో రాసిర్రు, పేదరిక నిర్మూలన కోసం చేస్తున్న సర్వేనట అది, P4 సర్వే. సో ఈ రకంగా మొత్తం లబ్ధిదారులకు అందరికీ కోత పెట్టే ప్రయత్నంలో భాగంగా రేపు పొద్దున జనం నుంచి తిరుగుబాటు వచ్చినప్పుడు ఇంతకంటే ఘోరంగా పబ్లిక్ తిట్లు తెలుసు కదా, మహిళలు బోరింగ్ల కాడ జుట్లు పట్టుకొని ఇంకా బండబూతులు తిడుతూ ఉంటారు. ఆ టైపు తిట్లు కనుక తిడితే రేపు వాళ్ళ మీద కూడా సాధారణ ప్రజలు, సామాన్య ప్రజలను కూడా చూడకుండా కేసులు కడితే ఎట్లా ఉంటుంది? సో ఆ రోజులు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రజలంతా సంఘటితం కావాలి. ఇది ఒక పార్టీ వ్యవహారం కాదు, రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్. సో ఆలోచించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.